సార్ పార్టీలో నెంబర్ 2 ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఒక సంచలనమైన ఆరోపణ చేశారు. ముందు నా జగన్మోహన్ రెడ్డి మారాలి. నేనైతే మారలేదు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నాను. మొన్నటి వరకు నా దేవుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నా దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్తారు. ముందు నీ పక్కన వారికి నమ్మిన వారికి నమ్మాలి, నమ్మించాలి అనే నమ్మాను అనేది ఎదుటి వ్యక్తి కల్పించాలని చెప్తారు సాయిరెడ్డి గారు. ఎలా స్పందిస్తారు విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యల్ని? ఇప్పుడు చెప్పిన మాటలే ఆయనకు కూడా వర్తిస్తాయి. ఆయనకు చేయనటువంటి కార్యక్రమం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రయారిటీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తర్వాత ఆయనకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన రాజకీయ అనుభవజ్ఞుడా ఆయన? ఏమండి, ఒక ఆడిటర్ ఆయన. ఆడిటర్ని తీసుకొచ్చి ఏ స్థాయికి తీసుకెళ్ళాడు? ఎవరి వల్ల అయింది? జగన్మోహన్ రెడ్డి వల్ల కాదా? ఆ రోజు మైసూరారెడ్డి గారు పార్టీ వీడేదానికి కారణం ఎవరు? ఆ రోజు మైసూరారెడ్డి గారు పార్టీ వీడేదానికి ఆ రోజు మైసూరారెడ్డి గారు నాకు రాజ్యసభ కావాలని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను విజయసాయిరెడ్డి గారికి మొదటి విడతలో ఆయనకు రాజ్యసభకు పంపించాలని చెప్పి ఆయన ముక్కసూటితో చెప్పేశారు. చెప్పిన తర్వాతనే మైసూరారెడ్డి గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి బయటికి వెళ్ళడం జరిగింది. మరి అంత నమ్మి నిన్ను అంత స్థాయికి తీసుకెళ్తే నువ్వు ఈరోజు నీ స్వార్థం కోసం నీ మీద కేసులు రాకోకూడదని చెప్పి ఈరోజు నువ్వు ఇవన్నీ కూడా అబండాలు వేయడం అనేది సరికాదు. ప్రజలు ఎవరు కూడా హర్షించే పరిస్థితుల్లో ఎవరు లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే ఈరోజు ఆయనను ఏ రకంగా మాట్లాడుకుంటున్నారు, ఏ రకంగా విమర్శిస్తున్నారు మీరు ఒకసారి సోషల్ మీడియాలో చూస్తే తెలుస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో మీరు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరు మాట్లాడే ప్రతి మాట ఏంటంటే గత గవర్నమెంట్లో ఉన్న ఉప ముఖ్యమంత్రులంతా ఉత్సవ విగ్రహాలే. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణే ఒక ధీటుగా ఏదైనా చేయగలడు, ఆ సమర్థత ఉంది అని చెప్తారు. నిజంగా గత ప్రభుత్వంలో మీరు పనిచేసినటువంటి నలుగురు ఎవరైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నారో వాళ్ళంతా ఉత్సవ విగ్రహాలు అంటారా? అంటే ఈ ప్రశ్న అది మా వ్యక్తిగతం అయితే కాదు, టీడీపీ నాయకులు పదే పదే చెప్పే ఒక మాట. ఇప్పుడు ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? ఎన్నికల ముందు ఏం ప్రజలకు మాటిచ్చాడు? పేరుకే మీ పదవులకు అధికారం అంతా కూడా సజ్జలాగా దగ్గర ఉందని చెప్పి ప్రధానమైన ఆరోపణ. అట్లా కాదు. ఎవరు పదవులు వాళ్ళు నిస్వార్థంగా నిర్వర్తించారు. మేమంతా కూడా ప్రజల మీద దృష్టి పెట్టాం. ప్రజలకు మేలు చేయాలని మేము దృష్టి పెట్టాం. ప్రజలకు మేలు జరుగుతూ ఉంటే ఎక్కడ వస్తుంది? ప్రశ్నించే సమస్య రాదు కదా. ప్రతి కార్యక్రమం మా నాయకుడు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలు సాచ్యురేషన్ మోడ్లో ప్రజలకు అందుతున్నాయి. మా నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయి. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడం జరిగింది. ఆయన ఇచ్చిన ప్రతి మాట, ఎన్ని కష్టాలు వచ్చినా, కోవిడ్ కష్టకాలంలో కూడా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాకపోయినా కూడా మరి ప్రజలకు నేను మాట ఇచ్చాను అనే ఒక చిత్తశుద్ధితో మరి అవన్నీ కూడా నెరవేర్చారు. ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో మరి ఆ దేవునికి ఆయనకు మాత్రమే తెలుసు. మరి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదే? కోవిడ్ సందర్భంలో ప్రజలకు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఒక సంక్షేమ క్యాలెండర్, ఇది దేశ చరిత్రలో ఒక సంక్షేమానికి సంబంధించిన ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఫలానా నెలల్లో ఫలానా రోజున మీకు ఈ పథకం మీ అకౌంట్లో పడుతుంది అని చెప్పిన ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి అలాంటి సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసి నిక్కచ్చిగా ఆ నెల ఆ తేదీన వాళ్ళకందరికి కూడా ఆ సంక్షేమ పథకం అందిన పరిస్థితి. అలాంటప్పుడు అందరూ కూడా సంతోషంగా 5 ఏళ్ళు పనిచేశాం, ఆయన నాయకత్వం పనిచేశాం, ఒక ఉప ముఖ్యమంత్రిగా మైనార్టీ శాఖకు మంత్రిగా ప్రతి ఒక్కరికి మేలు జరిగింది. మరి అలాంటి పరిస్థితి ఈరోజు ఇదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఏం చెప్పాడు? ఈరోజు ఎన్నికల తర్వాత 1 సంవత్సరం అవుతుంది, చంద్రబాబు నాయుడు ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతున్నాడు. ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇదే సమర్థవంతంగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తుంది ఆయన. సమర్థవంతంగా పనిచేస్తున్నాడు ఆయన ఏమీ చేయడం లేదు. ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆయన పక్కన పెట్టేశాడు. ఆయన ఒక హోదా కల్పించేసి, ఒక ప్రోటోకాల్ కల్పించేసి, మరి ఆ ప్రోటోకాల్ని ఆయన వాడుకుంటూ హెలికాప్టర్లో తిరుగుకుంటూ ఒక సీఎంకు తరహాలో ప్రోటోకాల్ ఇచ్చేశాడు. మరి అవన్నీ కూడా ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ప్రజల పక్షాన ఎక్కడైనా గొంతుప్పి మాట్లాడుతున్నాడా? ఈ సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వడం లేదు మీరు అని ఎప్పుడైనా మాట్లాడారా? ఎందుకు అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు మొదటి సంవత్సరం అని అడిగాడా? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ప్రతి ఇంటికాడికి వెళ్ళి చెప్పారు, నీకు 18,000 అని చెప్పారు. మరి అవన్నీ కూడా ఎక్కడికి పోయాయి? నిరుద్యోగులకు అందరికీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ కొత్త ఏమైనా పరిశ్రమలు వచ్చాయా ఈ 1 సంవత్సరం కాలంలో?
ఎవరికైనా కొత్తగా ఉద్యోగాలు వచ్చాయా? ఈరోజు అందరినీ ఉండే అవుట్ సోర్సింగ్లో ఉండే ఉద్యోగాలను కూడా ఈరోజు పీకేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు ఏంటి మన బియ్యం సరఫరాకు సంబంధించి వ్యాన్లు పెట్టి ప్రతి ఇంటికాడికి బియ్యం రేషన్ పంపించాలని చెప్పి ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఈరోజు దాని ద్వారా సుమారుగా 6,500 మంది 7,000 మంది మరి జీవనోపాధి లభించేది వాళ్లకు. మరి అలాంటి 7,000 కుటుంబాలు ఈరోజు రోడ్డు పైన పడ్డాయి. ఇంటింటికి అడిగిపోయి వాళ్ళు రేషన్ అందిస్తూ ఉంటే దాన్ని కూడా మీరు పీకేసి ఈరోజు అందరినీ కూడా ప్రజలందరినీ కూడా ఈరోజు మళ్ళా రోడ్లపైకి తీసుకొచ్చి బార్లు నిలబెట్టే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. దాని మీద ఏదైనా స్పందిస్తున్నాడా పవన్ కళ్యాణ్? ఎన్నికల ముందు ఏం చెప్పాడు? 30,000 మంది మహిళలు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఈ వాలంటీర్లే వాళ్ళ ఆచూకీ అంతా చెప్పారని చెప్పాడు. ఇప్పుడు ఆయన వచ్చి సంవత్సరం అయింది కదా, ఆ 30,000 మందిలో ఎంతమందిని తీసుకురాగలిగాడు? దానికి సమాధానం చెప్పగలడా ఉప ముఖ్యమంత్రి?